హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు ఒకేలాంటి రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసి తింటూ ఉండండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈరోజు టమాటో ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగం, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన క్యారెట్, బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీలు ఒక అరకప్పు వేసుకోవాలి. బీన్స్ ఉన్నా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇద్దరికి సరిపోను రైస్ తయారు చేస్తున్నాను. ఇలా మూత వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కూరగాయలు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక పండు టమాటాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పండుది యూజ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూను ఉప్పు మొత్తం కలిసేంతవరకు కలిపి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు వేసుకోవచ్చు. రెండు కప్పుల రైస్ వేసుకున్నాను. మన ఇంట్లో ఉంటుంది కదా, ఎప్పుడు రైస్ కుక్ చేస్తున్నాం కదా, ఆ రైస్ అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టచ్చు, మనము మధ్యాహ్నం తినవచ్చు. ఇలా కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత వేసి కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. హెల్తీకరమైన భోజనం అని చెప్పొచ్చండి. ఇలా సండే అప్పుడు మధ్యాహ్నం ఇలా రైస్ తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఉదయాన ఒక రైస్ తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. టమాటాలో క్యాన్సర్ కణాలు రాకుండా చేసే విటమిన్స్ ఉంటాయండి. సి విటమిన్స్ ఉంటుంది. బఠానీలలో ప్రోటీన్ ఉంటుంది. పచ్చి బఠానీలు ఇప్పుడు వస్తాయండి ఎక్కువగా. క్యారెట్లో సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా హెల్తీగా చక్కగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడు బయట ఫ్రైడ్ రైస్ తెచ్చుకోకుండా చక్కగా ఇంట్లోనే ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే ట్రై చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు కలర్ఫుల్గా ఉందండి. అసలు టేస్టీ యమ్మీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.